అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కాలం రాసిన కథలు అని అంటున్నారు. సో గతంలో కాలం రాసిన కథలు అనే ఒక సినిమా చేశారంట. అలాగే వీళ్ళ బ్యానర్ పేరు వచ్చేసి SM4 ఫిలిమ్స్. సో ప్రొడక్షన్ నెంబర్ 3 అంటున్నారు. మరి గతంలో మరి ఒక మూవీ అయితే కాలం రాసిన కథలు అంటారు, మరో మూవీ ఏంటి అనేది ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. సో వీఆర్ లుకింగ్ ఫర్ లీడ్ రోల్స్ అని అంటున్నారండి. వీళ్ళకి మెయిల్ కావాలంటే 21 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కావాలంటే 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. షుడ్ లుక్ లైక్ ఇన్ పాష్ లుక్, మంచి రిచ్ లుక్ ఉండాలి అని అంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ మీ యువర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారండి. అవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లోను మధురా నగర్ అనే ఏరియాలో ఉందంట. సో షూట్ బిగిన్స్ వెరీ షార్ట్లీ, రిలీజింగ్ ఇన్ థియేటర్స్ 2025 సమ్మర్లో థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా ఇది అని అంటున్నారు. కాబట్టి మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారంటే, నేను లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఏదైతే వీడియో పోస్ట్ చేశానో, ఆ పోస్ట్ చేసిన వీడియోకి కింద కమెంట్లో వచ్చిందండి. ఏమైనా వచ్చిందంటే, సార్ ఇలాగా నేను మీకు మీరు ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియోకి సంబంధించి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను, వాళ్ళు 5,000 అడిగారు, ఇచ్చాను, మోసపోయాను అని అంటున్నారు. సో నేను ప్రతి వీడియోలో కూడా గొంతు చించుకొని చెప్పేది ఏంటి అంటే, ప్రతి వీడియో నేను కనీసం ఒక్క వీడియోలో కూడా ఎగ్జిబిట్ చేయను. ఎందుకంటే ఒక్క వీడియోలో నేను మిస్ చేసినా కానీ మీరు మోసపోతున్నట్లయితే ఆ రిగ్రెట్ అనేది తన లైఫ్ టైం బాధ పెడుతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ప్రతి వీడియోలో కూడా డిస్క్లైమర్ అని చెప్తూ ఉంటాను. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ డిస్క్లైమర్ అనేది పట్టించుకోకుండా వీడియో చూసేస్తూ ఉంటారు. సో మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిస్క్లైమర్ ఏంటి అంటే, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. సో అంటే నేను అన్నపూర్ణ సంస్థ, నాగార్జున గారి సంస్థానం నుండి చెప్పినా కావచ్చు, రామానాయుడు గారి సంస్థానం నుండి చెప్పినా కావచ్చు, రామోజీ ఫిల్మ్స్ దిల్ రాజు వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడిది కూడా నేను చెప్పాను మన కాస్టింగ్ రిక్వైర్మెంట్లో. అలాగే నాగార్జున గారు, ధనుష్ గారు, శేఖర్ కమల గారి డైరెక్షన్లో చేస్తున్న కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్పాను. అవి చెప్పేటప్పుడు కూడా నేను డిస్క్లైమర్ చెప్పాను, బాబు వాళ్ళ పేర్లు పెట్టుకొని ఎవరైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా వాళ్ళని వదిలేయండి. రేపు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్కి ట్రై చేయండి అని చెప్తున్నాను. అయినా కూడా మీరు అలాగే మూర్ఖులుగా మీరు వెళ్ళి డబ్బులు కడుతున్నారంటే అది మీ మూర్ఖత్వం. ఇట్స్ కంప్లీట్లీ ఇయర్ థింగ్ అనమాట. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎవరు జెన్యూన్గా ఉన్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరిని అప్రోచ్ అయితే బెటర్గా ఉంటుంది, మన లైఫ్ అనేది ఎలాగా రన్ అయితే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. లేదు నేను డబ్బులు ఇస్తే కానీ అవకాశాలు రావట్లేదు కదా, ఏదో రకంగా ఎంతో కొంత డబ్బు పెట్టే ప్రయత్నం చేద్దాము అంటే, దానికి నేను చెప్పేది ఏంటి అంటే, బెటర్ మీ అంతటా మీరే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సిరీస్లు కావచ్చు చేసుకోండి. సార్ నా దగ్గర ఉంటే 5,000 10,000తో నేను షార్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తాను, యూట్యూబ్ సిరీస్లు ఏం చేస్తాను, నాకు అసలు దాన్ని ఎలా షూట్ చేయాలో తెలియదు, ఎలా రాయాలో తెలియదు, ఎలా ఎడిట్ చేయాలో తెలియదు, ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు అనేది మీకు ఉన్నట్లయితే నేను మీకు ఆ ఆప్షన్ కూడా ఇచ్చాను. ఏమని, మన దగ్గర టీమ్స్గా వస్తున్నారు, ఒక్కొక్కరుగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, టీమ్స్గా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతోటి నేను మిమ్మల్ని కొలాబరేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000, 10,000, 20,000, 50,000 మీరు పెట్టుకోగలరు. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇంకొక 2-3 కలిపి మీకు కొలాబరేషన్ చేసి మన రెస్పెక్ట్ సినిమా తరపు నుండి, అంటే వాళ్ళ చేతిలో మీరు డబ్బులు పెట్టిన అవసరం లేదు, మీ చేతిలో వాళ్ళు డబ్బులు పెట్టిన అవసరం లేదు, మన రెస్పెక్ట్ సినిమా తరపు నుండి మీ అందరితో షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సిరీస్లు కావచ్చు చేపించి అది మన రెస్పెక్ట్ సినిమాలో అప్లోడ్ చేయడమా, లేదంటే ఇంకా ఏదైనా బాగా అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది, అప్పుడు మనం ఇన్ఫినిటమ్కి అప్రోచ్ అవడమా, లేదంటే వైరల్లీకి అప్రోచ్ అవడమా, లేదంటే తెలుగు వన్కి అప్రోచ్ అవడమా, ఇలాగా ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అది సేలబిలిటీ పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి ఇది నేనే తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవడో తెలియని ఒక వ్యక్తికి మీరు పెట్టి మోసపోవడం కన్నా కూడా నేను మీకు యూట్యూబ్ ద్వారా నేను మీకు 2.5 సంవత్సరాల నుండి సుపరిచితం. అలాగే ఇండస్ట్రీలో చాలామందికి నేను తెలుసు. కాబట్టి
మీరు ఎలాంటి ఏదైనా ప్రయత్నం చేసుకుంటానంటే నేను మీకు సపోర్ట్ చేయడానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. సో మీరందరూ కలుస్తారంటే మీకు ఒక వేదికను ఏర్పాటు చేస్తాను, మీ అందరికీ నమ్మకం కోసం నేను నిలబడతాను అంటున్నాను. సో ఇందులో నాకు కూడా ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి మోసపోకండి, దయచేసి మోసపోకండి, దయచేసి మోసపోకండి అనే చెప్తున్నాను. కాబట్టి మోసపోకుండా ఎవడైతే మీకు పని ఇవ్వగలడో వాడికి మాత్రమే మీరు పనిచేసే ప్రయత్నం అయితే చేయండి. నేను ఇంకొకటి కూడా ఏం చెప్తాను అంటే, మిమ్మల్ని డబ్బులు అడగకుండా మిమ్మల్ని కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వను, ఫ్రీగా వచ్చి పని చేయండి అని అంటే చేయండి. ఎందుకంటే ఏమో రేపు అనే రోజు మిమ్మల్ని మీరు ఏ స్థాయికి తీసుకెళ్తారు అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి మీరు ఒక్కసారి అది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదా, కాలం రాసిన కథలు అనే కథలో ఒక సినిమా తీశారంట. వారితో మీరు కొలాబరేట్ అయి పనిచేయాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి SM4films55@gmail.com. ఐ రిపీట్, S for సురేష్, M for మదన్, 4 FILMS films 55 @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8978091355. ఐ రిపీట్, 8978091355. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.